పరిశుద్ధులను జీవం కలిగిన మా తండ్రి కనుగొన్న దేవానికి వందనాలు. ఈ సమయాన్ని తండ్రి దీవించండి. నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నన్ను సులువు చాటును మరుగుపరుచుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు 15వ అధ్యాయంలో చెప్తున్న మాటలు అనమాట. ఏమని చెప్తున్నాడు చదవండి. నా దగ్గర తెలుగు బైబిల్ లేదు, చదవండి. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా ద్వేషించని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని, అందుచేతనే ఓకే. సో లోకం మనల్ని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. సో లోకం మనల్ని ద్వేషించేటప్పుడు మనము ఆశ్చర్యపడకూడదు. ఓకే, దేవుడు ఇక్కడ చెప్పాడా? దేవుడు ఏమన్నా చెప్పాడా? అయ్యా లోకం మిమ్మల్ని ద్వేషించిద్దాం, జాగ్రత్తగా చూసుకోండి, ద్వేషించకుండా చూసుకోండి అని ఉందా వాక్యంలో? ఏమనుంది వాక్యంలో? ఖచ్చితంగా లోకం మిమ్మల్ని ద్వేషించిద్ది అని పక్కా అన్నమాట. అంటే ఏంటంటే ఇది కూడా ఒక వాగ్దానం లాంటిది. నేను నీకు తోడే ఉన్నాను అన్నట్టు నువ్వు ఖచ్చితంగా ద్వేషించబడతావు. అది కూడా ఒక వాగ్దానం అంట. యేసయ్య చెప్పాడు కదా. ఎందుకు ద్వేషిస్తుందంట? ఎందుకు ద్వేషిస్తుందంట? కాదు, అక్కడ ఉంది కదా. ఎందుకు ద్వేషిస్తుందంట? మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. 19వ వచనంలో, బికాస్ యాజ్ ఇట్ ఈస్ యూ డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్. నువ్వు లోకానికి సంబంధించిన వాడివి కాదు. లోకం నేను ఎక్కువగా ఇష్టపడుతుందంటే ఏంది? ఏదో విషయం తేడా అని దాని అర్థం. ఓకే, అన్నిట్లో కలుపుతున్నావని అర్థం. అందరితో మామూలుగానే లోకస్తులతో కూడా ఆడు బూతులు తిరిగితే బూతుల్లో బూతులు, అబద్ధాలు, మోసాల్లో మోసాలు, దొంగ లెక్కలు ఈ వేషాలన్నీ వేస్తూ ఉంటే ద్వేషించడం ఏమైనా ఉండిద్దా? ఇంకా ద్వేషించడం ఏమైనా ఉండిద్దా? అదే నువ్వు అధికారిగా ఉండి పాపం కిందోడికి డబ్బులు రాకపోతే అప్పుడు వాడు ద్వేషిస్తాడు కదా. నువ్వు కూడా డబ్బులు తీసుకుంటా ఉంటాడని ద్వేషిస్తాడా? ద్వేషించడా? అన్న చాలా మంచోడు అనుకుంటాడు. అన్న నీకు 10%, నాకు 20%. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని లోకం ఖచ్చితంగా ద్వేషించిద్ది. ఎందుకు ద్వేషించిద్ది? నువ్వు వాళ్ళలాగా అబద్ధాలు చెప్పవు కాబట్టి, నువ్వు వాళ్ళలాగా ఒక అమ్మాయిని చూసి ఓకే వెకిలిగా మాట్లాడవు కాబట్టి, అసభ్యంగా ప్రవర్తించవు కాబట్టి, చిల్లరగా ఉండవు కాబట్టి, నువ్వు పవిత్రంగా ఉంటావు కాబట్టి, నువ్వు జాగ్రత్తగా ఉంటావు కాబట్టి లోకం ఏం చేస్తుందంట? ద్వేషిస్తుందంట. దేవుడు చెప్పాడు. ద్వేషించడం అంటే ఏంటి? నీ మీద కోపం, ఎందుకో తెలియని కోపం నీ మీద. నువ్వంటే అసహ్యం, నువ్వంటే ఇష్టం లేకపోవడం. వాడిని దూరంగా పెట్టండ్రా, వాడిని రానివ్వకండ్రా, వాడిని ఇబ్బంది పెట్టండ్రా, లేకపోతే వాడిని కొట్టండ్రా, అవసరమైతే చంపండ్రా. లోకం మిమ్మల్ని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. సో దానికి మనం ఆశ్చర్య పడకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ముందుగానే చెప్పేశాడు లోకం మిమ్మల్ని ఖచ్చితంగా. ఎందుకంటే మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. మిమ్మల్ని లోకం నుంచి వేరుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరు లోకస్తులాగా ఉండరు కాబట్టి. మామూలుగా చెప్పండి, ఎందుకు ద్వేషిస్తారు లోకస్తులు? మీకు అట్లాంటి అనుభవాలు ఉండుంటాయి కదా ఖచ్చితంగా.
మీరు మంచి కొరకు నిలబడినప్పుడు, న్యాయం కొరకు నిలబడినప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆనవాళ్ళు మీకు తెలుసు కదా. ఎందుకు ద్వేషిస్తారు చెప్పండి? ఇక్కడైతే క్లియర్గా ఉంది, మన లోకంకి సంబంధించిన వాళ్ళం కాదు. మీకున్న అనుభవాలను బట్టి చెప్పండి, ఎందుకు ద్వేషిస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తుని ద్వేషించిందంట. యేసుక్రీస్తులో ఏం తప్పుండి ద్వేషించుండిద్ది? యేసుక్రీస్తు నిస్వార్థమైన వ్యక్తి. ఓకే, ఏ స్వార్థం లేదు ఆయనకి. ఆయన ప్రేమ తప్పితే ఇంకా ద్వేషించమని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అందరికి క్షమించమని చెప్పాడు. ఒకరి గురించి వ్యర్థంగా మాట్లాడింది లేదు. తన చివరి రక్తం బట్టు వరకు ఆయన ఇతరుల కోసమే బ్రతికాడు, తనకంటూ ఆయన ఏమి బ్రతకలేదు. ఒక తప్పుడు మాట మాట్లాడినట్టు ఎవడు తన విరోధులు కూడా చెప్పలేకపోయారు. అటువంటి ఆయన ఎందుకు ద్వేషించింది లోకం? అరే, ఒక వ్యక్తిలో తప్పు అనేదే లేకపోతే ఎట్లా ద్వేషించింది? తప్పు అనేది లేకపోతే ఎలా ద్వేషించింది లోకం? ఎందుకు ద్వేషిస్తుంది అది చెప్పండి. లోకం ఎందుకు ద్వేషిస్తుంది? చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. చెప్పండి 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 పెద్ద చెప్పండి. ఓకే, సత్యాన్ని గురించి మనం చెప్పినప్పుడు అది వాళ్ళకి నచ్చగా మనం ద్వేషిస్తారు. ఇంకా ఇంకా ఓకే, ఇప్పుడు చూడండి, తెలుపు రంగుల్లో చాలా రకాలు ఉన్నాయి కదా. తెలుపు రంగుల్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని దీన్ని కూడా తెలుపు అనొచ్చు కొంతమంది. రకరకాల తెలుపులు ఉన్నాయి. మంచి నిమ్మలమైన ఏంది తెల్ల కాగితాన్ని ఒకటి పక్కన పెట్టామనుకోండి, కొంచెం అటు ఇటుగా ఉన్న తెలుపుల పక్కన నిమ్మలమైన తెల్ల కాగితాన్ని పక్కన పెట్టామనుకోండి, కొంచెం అటు ఇటుగా తెలుపుగా ఉన్నది ఏమవుతుంది? బయటపడుతుంది. అప్పుడు దాకా నేను తెలుపు అని చలామణి అయినది నిమ్మలమైన తెల్లటి పేపర్ పక్క రాగానే ఏమైంది? అరే, ఇది తెలుపేం కాదే అనుకున్నారు. అర్థమైందా? ఈ తెల్ల కాగితం చేసిందల్లా ఏం లేదు, వచ్చి ఆ పక్కన నుంచింది అంతే. జనాలకి ఏం అర్థమైంది? వామ్మో, తెలుపు అంటే మనం ఇంతకాలం ఇది అనుకున్నారు, ఇంకా తెల్ల నేనుందా. ఓకే, రాజుగారి పెద్ద భార్య మంచిది కాదని చెప్పాల్సిన అక్కర్లేదంట, చిన్న భార్య మంచిదని చెప్తే చాలంట. అంటే నీ జీవితం నువ్వు దేవునితో భయంగా గడిపే జీవితం, న్యాయంగా గడిపే జీవితం, పవిత్రంగా గడిపే జీవితం వాళ్ళ యొక్క అపవిత్రతను చూపిస్తుంది. నలుగురు కుర్రోళ్ళు వెళ్తున్నారు, అమ్మాయిని చెడ్డగా కామెంట్ చేయడం తప్పు. ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఒకడు ఉంటాడు, వాడు కామెంట్ చేయడు. అప్పుడు ఇలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు దాకా వాళ్ళకి తప్పుగా అని తెలియట్లేదు. ఇప్పుడు వీడు గమ్మునుండే లేక, రే మనం తప్పు చేస్తున్నామని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని పొడుస్తుంది. మమ్మ వీడు కామెంట్ చేయకుండా ఉండడం ద్వారా నాకు దెబ్బ పడుతుందని నిన్ను ద్వేషించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకేం లేదు కారణం. అది వీడు కూడా ఏదో డైలాగ్ వేసి ఉంటే అంతేమి ప్రశాంతిగా నిద్రపోతారు. చేసేదన్నీ చేస్తా, అదేమి చాలా పెద్ద తప్పు కాదన్నట్టుగా అందరు చేస్తూ ఉంటారు. ఒకడు చేయనోడు ఉన్నప్పుడు ఏమైద్ది? మనం చేసే తప్పు బయట పడిద్ది. మనం ప్రపంచానికి అంతా
ఎంత షో చేసినా మన మనస్సాక్షి మాత్రం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు అట్లా మాట్లాడకుండా తప్పు మాట్లాడావు, తప్పు చేసావు. అందుకనే వీడు లేకుండా ఉంటే ఈ మనస్సాక్షి గద్దింపు అనేది ఉండదు. దిస్ ఈజ్ ద లాజిక్. ఎందుకు లోకం మిమ్మల్ని ద్వేషించిద్దంటే, ఎందుకు యేసుక్రీస్తుని ద్వేషించిందంటే, స్వార్థంగా బతికే వాళ్ళు నిస్వార్థంగా బతికేవాడిని ఓర్చుకోలేరు. నిస్వార్థంగా బతికేవాడు వాళ్ళ స్వార్థాన్ని అందరికీ ఎండగట్టి చూపిస్తున్నాడు. అందుకని లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? 20వ వచనం. అది దాసుడు తన యజమాని కంటే, ఓకే, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అనేది ఏ సందర్భంలో చెప్పాడు దేవుడు? దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అని చెప్పడంలో దాని అర్థమైంది. అంటే దాని అర్థం ఏంటంటే, నన్నే తిట్టారు కాబట్టి మీరు పెద్ద లెక్క కాదు. అది అక్కడ చెప్తుంది. మీరు చదువుతున్నారా? అదే ఆ సందర్భాన్ని తీసి మనం ఎక్కడెక్కడో మాట్లాడకూడదు. సందర్భంలోనే అంటున్నాడు దేవుడు. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు, నన్నే టార్చర్ చేసినప్పుడు మీరు పెద్ద లెక్క కాదు, మీరు అప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. 1 పేతురు 2:23 చదవండి. దేవుడు ద్వేషాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. నాకు యాక్చువల్లీ జలుబు చేసింది, అందుకని కొంచెం కష్టంగా. సో దూషింపబడినను బదులు దూషించలేదు, ఇంకా శ్రమ పట్టబడినను బెదిరింపక తన్ను తాను అప్పగించుకున్నాను. ఓకే, సో అంటే దేవుడు రిటాలియేట్ చేయలేదు. నన్ను తిడతావా, నేనేంటో చూపిస్తాను లేదు కదా, నన్ను దూషిస్తావా, నేనేంటేదో చూపిస్తాను లేదు. ఓకే, నా సంగతి నా శక్తి ఏందో నేను చూపిస్తా అన్నాడా? అనలేదు. ఎవరికి అప్పగించుకున్నాడంట? దేవునికి అప్పగించుకున్నాడంట. సో దేవుడు ద్వేషాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అంటే, ఎలా ఎదుర్కొన్నాడు? యేసయ్య ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు. అయ్యా నువ్వే చూస్తున్నావు, నువ్వే చూడు అని వదిలేసు. మార్కు సువార్త 11వ అధ్యాయం 27 నుంచి చదవండి. అక్క పెద్ద చదువు. 27 నుంచి 33 వరకు అందరు చూడండి. ఓకే, ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను జీవం కలిగిన మా తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు.
మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అని జీవితాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, నీ జీవితం ద్వారా అయ్యా నిన్ను అనుకరించినట్లు మాకు సహాయం చేయండి. నీ జీవితం ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకొని దాని ప్రకారం నడుచుకునేటట్లు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరెవరు ఉన్నారు? 27వ వచనంలో యేసుక్రీస్తుని అడిగేటప్పుడు ప్రధాన యాజకులు అంటే మందిరంలో యాజకత్వం చేసేవాళ్ళు. నెక్స్ట్ శాస్త్రులు అంటే బాగా గ్రంథం గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఇంకా పెద్దలు, ఓకే, కుల పెద్దలు లేకపోతే మత పెద్దలు. సో వీళ్ళు ముగ్గురు గ్రేటెస్ట్ అథారిటీస్ అనమాట అప్పట్లో లీడర్స్ అనమాట. ఓకే, ఊరి పెద్దలు లేకపోతే ఎమ్మెల్యేస్, ఓకే, అట్లాంటి వాళ్ళు అనమాట. మంచి అధికారం కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద హై ప్రీస్ట్లీ పీపుల్ అనమాట. వాళ్ళు వచ్చి దేవుని అంటున్నారు, నువ్వు ఏం అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు అని అంటే, వాళ్ళు అడగంగానే దేవుడు వాళ్ళకి సమాధానం చెప్పాడా ఏ అధికారంతో చేస్తున్నాడని? శృతి, యేసుక్రీస్తు చెప్పాడా? సమాధానం చెప్పాడా? ఏ అధికారంతో చేస్తున్నాను అనేది చెప్పాడా? చెప్పలేదా? అర్థమైన వాళ్ళ వరకు చెప్పండి. వాళ్ళు ముగ్గురు, ఎవరు? ముగ్గురు కాదులే, 3 బ్యాచ్లు అనమాట. శాస్త్రులు ఒక బ్యాచ్, ప్రధాన యాజకులు ఒక బ్యాచ్, ఇంకా పెద్దలు ఒక బ్యాచ్, అంత గుంపు. యేసుక్రీస్తు ఒక్కడు వచ్చి ఏంది, ఏ అధికారంతో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని అడిగారు. అయితే యేసుక్రీస్తు వాళ్ళకి సమాధానం చెప్పాడా? సమాధానం చెప్పాడా? చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? సమాధానం చెప్పాడా? చెప్పలేదా? శోభక్ అంటుంది సమాధానం చెప్పాడా చెప్పలేదా అంటే, కాదు, ఎదురు ప్రశ్న వేసాడు అంట. సమాధానం చెప్పకపోక ఏమన్నాడు యేసుక్రీస్తు? సమాధానం చెప్పకపోక ఏం చేశాడు యేసుక్రీస్తు? ఎదురు ప్రశ్న వేశాడు. నీ సంగతి నువ్వు చెప్పు అన్నాడు. నువ్వు చెప్పి దీని సంగతి నువ్వు చెప్పి నేను చెప్తాను తర్వాత అని చెప్పి. అంటే యేసుక్రీస్తు మనం అనుకున్నంత మంచోడు కాదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి వివేచన కావాలి. దేవుడు మంచివాడు, దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ వీక్. ఆయన బలహీనుడు కాదు. ప్రేమ కూడా దేవుని బలహీనత కాదు, దేవుని బలం ప్రేమ కూడా. పిలాతు, ఏంది నా సమాధానం చెప్పవు, నిన్ను ఇడిపించేది నేనంటే అంత భయంకరం కొట్టించుకొని ముళ్ళ కిరీటం పైన పెట్టుకొని విపరీతంగా ఉమ్మికొని, అప్పుడు కూడా దేవుడు బలం తెచ్చుకొని ఏమంటాడు, పైనుంచి అధికారం ఇస్తేనే కానీ నువ్వేమన్నా చేయగలేవు, కానీ నీకు అంత సీన్ లేదు, గమ్మునున్నా అన్నాడు. అవునా కదా? యోహాను సువార్త 19వ అధ్యాయం అదే ఉందా? దేవుడు బలహీనుడు మాత్రం కాదు, ప్రేమ కూడా ఆయన బలం, బలహీనత కాదు, ఏదో చెయ్యలేక కాదు. అప్పుడు అక్కడ ఇంకో మాట కూడా అంటాడు, నీకంటే నీ పైన వాడికి ఇంకా బాగా తగిలిద్ది అంటాడు దేవుడు. అక్కడ అదే ఉండిద్ది ఆ వచనంలో. కావాలంటే చూస్తారా మీరు? అనుమానం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇదైతే నేను ప్రిపేర్ అవ్వలేదు, మీరు అట్లా చూస్తున్నారని చూపిస్తున్నాను అంతే. చెప్పాం, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారంను లేదు. భూమి మీద అధికారాలు పైనుంచి దేవుడు అనుమతిస్తేనే నువ్వు చేయగలుగుతున్నావు. నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలుగుతావు. అరే నేను నీకు క్షమించేస్తున్నాను అనలా, నీకుండిద్ది.
నీ పైన ఉన్నోడికి ఇంకా పేలిద్ది అన్నాడు. ఎక్కువ పాపం కలదన్నాడా లేకపోతే క్షమించేస్తానన్నాడా? అదే, అంత మంచోడు కాదు దేవుడు. యేసుక్రీస్తు బలహీనుడు మాత్రం కాదు. అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పాను. అందరూ పెద్ద మనుషులు అందరూ వస్తే ఎదురు ప్రశ్న వేశాడు. పాపం ప్రశ్నకి సమాధానం చెప్పారా? చెప్పలేదు. సరే వెళ్ళండి అన్నాడు. నేను కూడా చెప్పను పో అన్నాడు. 33 వచనంలో ఏమన్నాడు? మార్కు సువార్త 11:33. ఏ అధికారం వలన ఈ కార్యము చేయించున్నానో అది నేను మీతో చెప్పను. నీకెందుకు చెప్పాలి? నువ్వు నీకెందుకు చెప్పాలి చెప్పు? చెప్పనులే పో అన్నాడు. సో గాడ్ ఈజ్ నాట్ వీక్. యేసుక్రీస్తు బలహీనుడు కాదు. ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. కానీ సైతాను, అపవాది తన మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే మాత్రం ఎక్కడ ఆయన అవకాశం ఇవ్వలేదు. ఆయన చాలా జ్ఞానంతో వ్యవహరించాడు. నువ్వు నేను కూడా. మరి యేసుక్రీస్తు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దాని అర్థం ఏంటి? మనం కూడా అట్లా జ్ఞానంగా ఉండాలి, మంచిగా ఉండాలి ఎవరిని. అందుకని దేవుడు ఏమన్నాడు? పాముల వలె వివేకముగా ఉండాలి, పామురముల వలె నిష్కపటంగా ఉండాలి. నేను మొన్న ఇందూర్ వెళ్ళాను. అక్కడ ఎల్టీ క్యాంప్ జరుగుతుంటే కొంచెం ముందుగా వెళ్ళి కూర్చున్నాను. అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన తర్వాత ఆయన బిగ్ షాట్ అని నాకు తెలిసింది. నేను అక్కడ కూర్చొని ఉంటే నా దగ్గరికి కుర్చీ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సింక్ అయింది. చాలాసేపు మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుతా శాన్, పాముల వల్లే వివేకంగా ఉండు, పామురం వల్లే నిష్కపటంగా ఉండాలంటే దాని అర్థమైంది ఏమనుకుంటున్నావు అన్నాడు. ఆయన చాలా పెద్ద ఆయన, జ్యోతిరావు బాపులే బీసీ అభ్యుదయ కోసం పనిచేస్తున్న ఆయన అనమాట. అంత పిహెచ్డి స్కాలర్స్ వాళ్ళతో టీచింగ్ ఇచ్చే ఆయన అనమాట. ఆయన అన్నాడు, ఇంకా మనం ఏం చెప్తాను, నాకు అంతేం తెలుసు, జాగ్రత్తగా ఉండి మంచిగా ఉండండి, ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి అని చెప్తున్నాడు. ఆయన చెప్పాడు, పామురం అంట ఎవరిని, పామురములో అంట కన్నింగ్నెస్ ఉండదంట. అంటే కపటం అనేది ఉండదంట. పైకి ఒకటి మనసులో ఒకటి అన్నట్టు, ఒకటే చేదు ఉండదంట. పాముకేమో ఒంటి నిండా కపటం, ఓకే, కన్నింగ్, తెలివి. అయితే ఏంటి రెండిటి కాంబినేషన్ ఏంది అంటే, నువ్వు వేరే వాడిని మోసం చెయ్యొద్దు, మోసపోవద్దు కూడా. వేరే వాడిని మోసం ఎప్పుడు చెయ్యొద్దు. ఏదో చిల్లర పనులు చేసి ఏదో ఇట్లాంటి అవసరం లేదు. ఏమి జిత్తులు మారి కన్నింగ్గా ఏం అవసరం లేదు. నిష్కపటంగా ఉండు. బట్ అట్ ద సేమ్ టైం వేరే వాడి మోసానికి బలి కూడా అవ్వద్దు. వేరే వాడి కన్నింగ్నెస్కి బలి కూడా అవ్వకూడదు. మనం ఫస్ట్ది పాటిస్తున్నాం చాలామందిని. ఎవరినేమనం తొందరపడి ఎవరికి ఏం అన్యాయం చెయ్యం, ఓకే. కానీ రెండోది కూడా చాలా ఇంపార్టెంట్. వేరే వాడు కన్నింగ్గా ఉంటే దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. సైతాను కన్నింగ్గా బిహేవ్ చేస్తూ ఉంటే వాడి స్ట్రాటజీస్ని, వాడి ఎత్తులను పసిగట్టి మనము వివేకంతో ముందుకెళ్లాల్సిన అవసరత కూడా ఉంది. రెండో దానికైతే కొంచెం కష్టం, బాగా ప్రార్థన చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రెండోది మనం వదిలేసాం. రెండోది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి? వేరే వాళ్ళ యొక్క కన్నింగ్నెస్కి అట్లా అమాయకంగా పిచ్చోల్లాగా ఉంటా అట్లా మోసపోకూడదు. అర్థమైందా? వాక్యంలో ఉంది అది. అట్లా ఉండకూడదని దేవుడు చెప్పాడు. నువ్వు ఎవడికి ద్రోహం చేయొద్దు, కానీ వేరే వాళ్ళ యొక్క కన్నింగ్నెస్లో కూడా బలి అవ్వద్దు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు. సో దానికేదో పెద్ద
చేయాల్సిన అక్కర్లేదు. మనము ప్రార్థనాపూర్వకంగా ఉంటూ దేవునికి దేవుడా మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచే అంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అందుకనే కదా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? మీలో ఎవరికైనాను జ్ఞానము కదా, అయ్యా మాకిట్లా పసిగట్టే జ్ఞానం అంతగా లేదు, అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయి అంటే దేవుడు ఇస్తాడా? అప్పుడు అతడు వానికి ఎలా ఇస్తాడంటే దేవుడు ధారాళముగా దయచేయును అని ఉంది. ధారాళంగా దయచేయను అంట, విస్తారంగా ఇచ్చేస్తాడంట దేవుడు. సో ఈ రోజున మీ దృష్టికి నేను తీసుకోవాల్సిన మాట ఏంటంటే మనము జ్ఞానముగా కూడా ఉండాలి. మనం జ్ఞానముగా కూడా ఉండాలి. మనం మంచి తనముతో ఉండాలి. ఆ తర్వాత మనం ఎలా ఉండాలి? జ్ఞానముగా కూడా ఉండాలి. ఎలా ఉండగలం జ్ఞానముగా అంటే ఏం చెప్తున్నారు దేవుని వాక్యం? మనందరం జ్ఞానం లేని వాళ్ళం. ఒకవేళ మీరు అలా అనుకుంటుంటే మీరు పొరపడుతున్నట్టు. చాలా జ్ఞానం ఉంది అనుకుంటే మాత్రం మీరు పొరపడుతున్నట్టు. మనకున్న పరిస్థితులను బట్టి, మనం వచ్చిన స్థితిగతులను బట్టి అంత జ్ఞానం కలిగిన పరిస్థితి మనకి లేదు. కాబట్టి మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అదే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం గర్వంగా ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు, నేను రోజు సీరియల్ చూస్తున్నాను, రోజు సినిమా చూస్తున్నాను, నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. నాకు ఈజీగా అర్థమైపోయింది అనుకోకూడదు. చాలా మందికి తెలియదు. మనము దేవుణ్ణి అడగాలి, దేవుని మీద ఆధారపడాలి. యేసయ్యా జ్ఞానం ఇవ్వు, పసిగట్టే జ్ఞానం ఇవ్వు, అయ్యా జాగ్రత్త పడే జ్ఞానం ఇవ్వు అంటే దేవుడు ఖచ్చితంగా ఏమన్నాడు? దేవుడు ఖచ్చితంగా ధారాళముగా దయచేస్తాడని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు నేను ఇట్లాంటి బుద్ధిహీనమైన పనులు చాలా చేశాను. అంటే మనం ఆనెస్ట్గా ఉండాలి కదా, మనము మంచిగా ఉండాలి కదా, తెరచిన పుస్తకంలాగా ఉండాలి కదా. ఒక రాజు ఏం చేస్తాడంటే, మీకు తెలుసు కదా వాక్యం బాగా, వేరే ఎవడు వస్తే అందరికి అన్నీ చూపిస్తాడు కదా. అక్కడ అది ఉంది, ఇక్కడ అది ఉంది. ఎవరు? హిజ్కియానా? నెక్స్ట్ టైం వాడెవడో వచ్చి జయించుకొని వెళ్ళిపోతాడు. సో జ్ఞానంగా కూడా ఉండాలి. మంచిగా ఉంటున్నాను కదా అని అంటే సరిపోదు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? పామురం వలె నిష్కపటంగా ఉండాలి, పాముల వలె వివేకంగా ఉండాలి. ఎందుకు? మనం ఎవరి మధ్యలో ఉన్నామంట? మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను, మీరు చెప్పట్లేదేంది. మనం ఎవరి మధ్యలో ఉన్నామంట? తోడేళ్ళ మధ్యలో ఉంటున్నామంట. మనం ఎవరి మధ్యలో ఉన్నామంట? తోడేళ్ళ మధ్యలో ఉంటున్నామంట. లోకం మిమ్మును ద్వేషించును. అయితే నువ్వు ఏ అధికారాన్ని బట్టి ఇలా చేస్తున్నావు అని దేని విషయంలో అన్నారు తెలుసా? దేని విషయంలో అన్నారు? మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. ఓకే, చాలు. దేవుడు ఏం చేశాడు ఇక్కడ? మళ్ళీ దేవునిలో నెగిటివ్ క్వాలిటీ. యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ యేసుక్రీస్తు చాలా మంచోడు అనుకుంటుంటే ఏం చేశాడు? ఇక్కడ వెళ్ళి యెరూషలేములోకి వెళ్ళి ఏం చేశాడు? బల్లలు గిల్లలు అన్నీ పడదోశాడు. ఎవడో రానిస్తుంటే వాడిని రానివ్వలేదు. మళ్ళీ అక్కడ అన్నీ చేసేసాడు. అప్పుడు వీళ్ళు అడిగారు, ఏ అధికారాన్ని బట్టి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏమనుంది?
అక్కడ ఒక మంచి మాట ఉంది. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము. సో దేవుని మందిరం ఏంటంట? సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము. సో దేవుని మందిరము ప్రార్థన మందిరము. మై హౌస్ విల్ బి కాల్డ్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్. సమస్తమైన జనులకు. నా మందిరంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, డబ్బు లేదు, పేద లేదు, ధనిక లేదు, ఏమీ లేదు. నా మందిరం అందరికీ ప్రార్థన. దేవుని మందిరంలో ఏ తారతమ్యాలు లేవు. దేవుని మందిరంలో ఏ తారతమ్యాలు లేవు. మనం ఆ విధంగానే ఉండాలి. మనం అట్లా తారతమ్యాలని పెంచుకోకూడదు. దేవుని నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరము. 24వ వచనం చదవండి. ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్నవాణ్ణి అని నమ్ముడి, అప్పుడు మీకు దేవుడు దేని గురించి చెప్పాడు ఈ మాట? ప్రార్థనని పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చా, నెగిటివ్గా ఉపయోగించుకోవచ్చా? ప్రార్థనని పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చా, నెగిటివ్గా ఉపయోగించుకోవచ్చా? అక్కడ పేతురు అడిగాడు. ఏమని అడిగాడు? యేసయ్య ఏందయ్యా అంజూరపు చెట్టు పెకిలించబడిపోయింది ఏంటయ్యా అని అడిగితే దేవుడేమన్నాడు? మీకు విశ్వాసం ఉంటే మీకు కూడా అలాగా జరుగుతుంది. కానీ 24వ వచనం కింద ఇంకోటి చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. ఏముంది? చదవండి. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా నీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి. కనెక్షన్ ఉంది కదా. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. చూడండి, కనెక్షన్ ఉంది, చాలా ప్రాముఖ్యం. సో మనం కూడా మనుషులంగా మనము తెలిసి తెలియక నా వల్ల ఇతరుల వల్ల నేను గాయపరచబడతా ఉంటాం. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడల్లా మనం ఏం చేయాలంట? క్షమించాలంట. ఎవరో తెలుసో తెలియకో మనల్ని గాయపరిచిన వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమిస్తేనే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు క్షమిస్తే మాత్రమే నేను నీ పాపాలు క్షమిస్తాను. అప్పుడు మాత్రమే తండ్రి అయిన దేవుడు నీ పాపాలని క్షమిస్తాడని దేవుడు మాట చెప్తుంది. కాబట్టి తెలుసో తెలియకో మరి ఇరు పక్షాల నుంచి జరగచ్చు, కానీ మనం ఒకరినొకరు క్షమించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు రిక్వెస్ట్ చేయట్లేదు, దేవుడు ఆర్డర్ చేస్తున్నాడు. దేవుడు ఆర్డర్ చేయడం కూడా కాదు, దేవుడు ఏం చేస్తున్నాడు? డిమాండ్ చేస్తున్నాడు. నువ్వు క్షమిస్తే మాత్రం నేను క్షమిస్తా అన్నాడు, నీ ఇష్టం అన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసో తెలియకో జరుగుతున్న వాటిని దేవుడు మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇతరుల పొరపాట్లని మనం కూడా క్షమిస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థనను కూడా అంగీకరించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అయ్యా,
పామురము వలె నిష్కపటులై, పాముల వలె వివేకములై. అయా జ్ఞానం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. పేతురు భక్తుడు, ఆయన ప్రొఫెషన్ జాలరీ. ఈజ్ నాట్ ఎనీ థియలాజికల్ ప్రొఫెసర్, బట్ దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, డిజర్న్మెంట్ని ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు మనకి. అయా జ్ఞానము కావాలి, జ్ఞానం ఇవ్వండి, జ్ఞానము కావాలి. దయచేసి 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 మనం గర్వంగా ఉండకూడదు, మనం గర్వంగా ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. పరలోకపు జ్ఞానం మనకి లేదు. ఒకవేళ ఉన్నా కానీ మనకి ఇంకెంతో కావాలి. మనం ఉంటున్న పరిస్థితులను బట్టి మన సొంత జ్ఞానంతో వెళ్ళామంటే, మనం నష్టపోతాం. సొంత జ్ఞానంతో వెళ్ళి మనం నష్టపోయి ఉండొచ్చు ఇప్పటికే చాలాసార్లు. నమ్రతతో, తగ్గింపుతో దేవుని సన్నిధిలో చెప్దాం, యేసయ్యా నా జ్ఞానం ఎట్లాంటిదయ్యా? నాది మట్టి జ్ఞానం తండ్రి, నాది మట్టి జ్ఞానం తండ్రి, నా జ్ఞానం అయిపాటిది. అయ్యా నీ జ్ఞానాన్ని ఇవ్వండి, నీ వివేకాన్ని ఇవ్వండి, అయ్యా నీ బుద్ధిని ఇవ్వండి. అయ్యా నువ్వు నన్ను నడిపించండి, మీరు నాకు చెప్పండి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు. లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది. ఎక్కడైనా కాంప్రమైజ్డ్గా బ్రతుకుతున్నామా? దేవునితో చెప్పండి, అయ్యా లోకస్తుల్లాగా నేను బ్రతుకుతున్నాను కొన్ని చోట్ల, నన్ను క్షమించండి. అయ్యా లోకానికి నాకు వ్యత్యాసం ఉండాలి. కావాలని గొడవ పెట్టుకొని ద్వేషం పెంచుకోవడం కాదు. మనం దేవుని నీతి కొరకు బ్రతుకుతూ ఉండగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనం పవిత్రతతో బ్రతుకుతూ ఉండగా, మన మాటలు మర్యాదగా ఉంటూ ఉండగా, మనం సత్యాన్ని చెప్తూ ఉండగా లోకం మనల్ని పిచ్చోడుగా చూస్తుంది. లోకం మనల్ని అమాయకుడు అంటది. లోకం మనల్ని వీడు పనికిరానోడు అంటది. కానీ దేవుడు మనల్ని అందుకే పిలిచాడు, దేవుడు మనల్ని అందుకే పిలుచుకున్నాడు. ద్వేషించబడుతున్నప్పుడు మనము ఆశ్చర్యపడకూడదు. మనకు ప్యాకేజ్లో వచ్చింది ఇది. మనం మేలు చేస్తూనే ఉండాలి. పర్యవసానంగా ఏదో ప్రేమ పొందుకుంటాం అంటే మనం పొరపడినట్టే. అందరు అలా ఉండకపోవచ్చు. ఎక్కువ పాలు లోకం. మదర్ తెరీసాని చూడండి, తను చనిపోయే ముందు 2 శారీలు మాత్రమే తనకున్నాయి. ఒక చిన్న ఒక్క రూమ్లో తను బ్రతికి చనిపోయింది. ఆమె మీద కూడా ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు. ఆమె స్వార్థానికి పనిచేసిందని అంటున్నారు. లోకం నుంచి నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. లోకం ఏదో చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చివరి రక్తపు బొట్టు వరకు మేలు చేస్తూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన పని చేస్తూ ఉండాలి. అందుకని అంత ముందు వచనం చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. మిమ్మల్ని ఇద్దరిని ద్వేషించే లోకం ఉంది, మర్చిపోతున్నారు. మనల్ని ద్వేషించే లోకం ఒకటి ఉంది, మర్చిపోతున్నారు. దయచేసి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. మీరు ఒకరికొకరు నిలబడండి. నిన్ను ఆల్రెడీ పడేద్దాం అనుకున్న లోకం ఉంది, నువ్వే ఒకరినొకరు పడేద్దాం అనుకుంటే ఎంత బాధాకరం. ఒకరికొకరు నిలబడండి, ఒకరికొకరు సహాయం చేయండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎందుకంటే లోకం ఆల్రెడీ తన నోటిని తెరచి ఉంది. ఎవడిని మింగుదునా అని, ఎవరిని బాధ పెడదామని, ఎవరిని గాయపరుచుదామా.
వివేకముగా ఉండడం మాకు నేర్పించండి అని ప్రార్థన చేసుకుంటాం.